ప్రభుత్వ కళాశాలలంటే తమ సొంత కళాశాలలుగా భావిస్తామని డిఎస్ మహిళా కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంలో స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి నేను సంయుక్తంగా పర్యవేక్షిస్తూ అన్ని వసతులు సమకూరుస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల యూజీసీ ప్రకటించిన నాట్ సర్టిఫికేట్ల ప్రదానంలో డిఎస్ మహిళా కళాశాల నాట్ ఏ+ సర్టిఫికేట్ సాధించడంలో సహకారం అందించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కళాశాల అధ్యాపక విద్యార్థులు ఘనంగా సత్కరించారు. నాట్ ఏ+ సర్టిఫికేట్ రికగ్నైజేషన్ ఉన్న కళాశాలల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీ మాగుంట అన్నారు. ప్రభుత్వ కళాశాలను అటానమస్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల అత్యధిక పాయింట్లు సాధించినందుకు కళాశాల అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 165 కళాశాలల్లో ఏ+ కేటగిరీలో 4 కళాశాలలు నిలిస్తే అందులో మొదటి స్థానంలో ఒంగోలు డిఎస్ మహిళా కళాశాల నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కళ్యాణి తెలిపారు. కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్ను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తన నిధులతో ఏర్పాటు చేయడం వల్ల నాట్ ఏ+ సాధించడంలో ఎంతో తోడ్పాటు ఇచ్చినట్లయిందన్నారు. ఇంతటి ఫలితాలు సాధించడానికి కారకులైన ప్రతి ఒక్కరిని అభినందించడం జరుగుతుందని కళ్యాణి తెలిపారు. కార్యక్రమంలో ఎం శ్రీనివాసరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ పి కుసుమకుమారి, పి ఇందిర, పి యామిని, అమ్మాజీ, శ్రావణి, ఎం శ్రీనివాసులు, సిహెచ్ వెంకటేశ్వర నాయక్, సురేష్ కుమార్, విద్యార్థినులు కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు మహిళా కళాశాలలో ప్రభుత్వ కళాశాల నాక్ అనేది ఏ+ ఒక సర్టిఫికేట్ అంటే రికగ్నేషన్. అది నాక్ ఏ+ అనేది కూడా రికగ్నేషన్ ఉంటే స్టూడెంట్స్కి ఆ కళాశాల నుంచి ఉత్తీర్ణులైన తర్వాత ఇంకెక్కడైనా వాడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లేక ఫర్దర్గా స్టడీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ నాక్ ఏ+ అనేది చాలా అవసరం. అది అరుదుగా యూనివర్సిటీ యూజీసీ వారు దాంట్లో ఒక టీంని ముగ్గురిని కూడా వేసి ఒంగోలులో ఉన్న మన మహిళా కళాశాలకి ప్రభుత్వ మహిళా కళాశాలకు పంపించి 3 రోజుల ప్రోగ్రాం కొంచెం కింద కనిపించి అటానమస్గా దీనిని తీర్చిదిద్దేదాని కొరకు వాళ్ళు అన్ని విధాలుగా కూడా స్టడీ చేసిన తర్వాత అప్రూవ్ చేయటం అనేది ఇది చాలా అరుదుగా కూడా లభిస్తుంది. అందులో ప్రధానంగా మనం రాష్ట్రంలోనే హైయెస్ట్ స్కోర్ 3.35 అవుట్ ఆఫ్ 4 అనేది మన ఒంగోలు ప్రభుత్వ మహిళా కళాశాల సాధించిందంటే ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున ప్రిన్సిపల్ గారికి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా, స్టూడెంట్స్ కూడా అభినందనలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను ఈరోజు చాలా సంతోషమైన రోజు. అది నాక్ ఏ+ అనేది మనం సాధించామది. స్టూడెంట్ స్ట్రెంగ్త్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా కూడా ఎక్కువగా కూడా పెరుగుతూ అక్కడ వసతులు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా అక్కడికి అవసరమైన వసతులన్నీ కూడా సోదరులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మేము కూడా దాన్ని పర్యవేక్షిస్తూ ప్రభుత్వ కళాశాలనంటే మన సొంత కళాశాలలాగా భావిస్తూ దానిని ముందుకు వెళ్ళే కార్యక్రమాన్ని కూడా తీర్చిదిద్దుతామని కూడా తెలుపుతున్నాం. డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల నాక్ ఏ+ సాధించిన సందర్భంగా అది కూడా రాష్ట్రంలో 165 గవర్నమెంట్ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు అన్నీ ఉన్నప్పటికీ వీటిల్లో ఏ+ కేవలం 4 కళాశాలకు వచ్చినాయి. అందులో మొదటి స్థానంలో ఏ+లో కూడా మంచి స్కోర్తో మేము ఇక్కడికి సాధించగలిగాము. అంటే ఈ సాధించిన వారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము సార్ని కలవడం జరిగింది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాకు కంప్యూటర్స్ డొనేట్ చేయడం వల్ల ఆయన ఇచ్చిన డొనేషన్తో 2 ల్యాబ్స్ మేము డెవలప్ చేశాము. అండ్ దానివల్ల ఒక స్టూడెంట్ కంప్యూటర్ రేషియో 1.496. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ రేషియో. అండ్ వచ్చిన టీం కూడా చాలా అప్రిషియేట్ చేసి మాకు మంచి మార్కులు ఇచ్చారు. కాబట్టి ఈ అంతటి ఫలితం సాధించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసే పనిలో భాగంగా మేము సార్ని కలిసి విషెస్ చెప్పడానికి వచ్చాం.